ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 5వ తేదీ. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. బైబిల్లో ఉన్న అత్యంత విచారకరమైన వచనం బహుశా ఇదే అయి ఉంటుంది. యేసును తమ దగ్గర నుంచి వెళ్ళిపోమని అడిగేవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. దేవుని కుమారుడు గెదరేనీయుల తీరం వెంబడి స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చే అద్భుత కార్యాలు చేయడానికి వచ్చాడు. ఆయన చేతి నిండా బంగారపు బహుమానాలున్నాయని చెప్తుంటారు. దేవుని కుమారునికి రోగులను, పీడితులను బాగు చేసి గ్రుడ్డివారికి చూపునిచ్చి ఆ దేశ నివాసుల మధ్య ఆశీర్వాదపు అద్భుత కార్యములను వెదజల్లే అధికారం ఉంది. ఆ తీరాన అడుగుపెట్టిన మరుక్షణం నుంచే అత్యంత భయంకరమైన వ్యాధి, దెయ్యం పట్టిన వారిని బాగు చేయడం ఆరంభించాడు. ఇంతకంటే ఎక్కువైన అద్భుతాలు చేయడానికి, తన ప్రేమ కార్యాలు జరిగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ వారు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలుకొన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారానికే ప్రమాదం వాటిల్లింది. వారి పందులు నశించిపోయాయి గనుక క్రీస్తు జరిగించే అద్భుతాలను ఇక ఏమాత్రం కొనసాగనివ్వదలుచుకోలేదు. ఏదేని దైవకార్యం వల్ల తమ జీవనాధారానికి ముప్పు వాటిల్లితే ఈ గదరేనీయుల మాదిరిగానే భావించే వ్యక్తులు కొందరు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. సమాజంలో వారి అభ్యున్నతికి ఆటంకంగా నిలుస్తుంది గనుక వారు క్రైస్తవ్య వ్యాప్తిని అడ్డుకుంటారు. బార్లు, కొన్ని రకాల వినోద స్థలాలు, కొన్ని పౌర సంస్థలు, ఆఖరికి అనేక మతపరమైన గుంపులు సహా ఉజ్జీవాన్ని అడ్డుకుంటాయి. సాతానుని అడ్డగించినప్పుడు ఈ ప్రదేశాలకు ప్రజలు రావడం మానేస్తారు గనుక వ్యాపారాలు పడిపోతాయి. వారు క్రైస్తవ వ్యాప్తిని అడ్డుకుంటారు. ఎందుకంటే క్రైస్తవ్యం వారిని అడ్డుకుంటుంది. క్రీస్తు మన ఆశలు, ఆశయాలలో జోక్యం చేసుకుంటే మమ్మును విడిచిపోమని మనం తక్షణమే ఆయన్ని బతిమాలుకుంటాం. భయభీతులైన ఈ ప్రజలు యేసును వెళ్ళిపోమని అడిగినప్పుడు ఆయన అక్కడే ఉండిపోలేదు. ఆయన ఉండాలని కోరుకొనని చోట ఉండదు. వాళ్లకు పంచి ఇవ్వాలనుకున్న బంగారు బహుమాలన్నిటినీ ఆయన వెనక్కి తీసుకుపోయాడు. పీడితులు తమ విషాదంలోనే ఉన్నారు. కుంటివాళ్ళు ఇంకా కుంటుతున్నారు. దెయ్యాలు అలాగే పట్టి పీడిస్తున్నాయి. నిరాశ, నిస్పృహలో ఉన్నవారు గతించిపోయారు. నా సమస్త ఆదరణకు కర్తవైన నా దేవా, జీవము కంటే ఉత్తమమైన వాడవు నీవు. భూమి మీద నీవుగాక నాకెవరున్నారు? ఆకాశంలో నీవు తప్ప మరి ఎవరున్నారు? దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.